హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగిందని చెప్పుకోవచ్చు. మొదటగా భారత బౌలర్లు రఫ్ ఆడించినా కానీ చివరిలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. అతను నాలుగో రోజు ఏం జరిగింది, అదేవిధంగా భారత్ ఎంత ఆల్అవుట్ అయింది, ప్రజెంట్ ఆస్ట్రేలియా ఎంత ఆధిక్యంలో ఉంది, అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు నాలుగో రోజు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా సాగిందని చెప్పుకోవచ్చు. మొదటి 2-3 సెషన్ల పాటు అయితే భారత్ పైచేయి సాధిస్తే చివరి సెషన్లో వచ్చేసరికి పూర్తిగా ఆస్ట్రేలియా టేలెండర్లు అయితే పూర్తి ఆధిపత్యం సాధించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ అయితే అద్భుతమైన ఆట తీరుని అయితే ఆకట్టుకోవడం జరిగింది. ఒకప్పుడు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి ఏ రేంజ్లో ఆడారో మరోసారి చూసుకున్నట్లయితే అనిపించింది. స్కాట్ బోలాండ్ అదేవిధంగా నాథన్ లయన్ 6 రేంజ్లో ఆడడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి 55 పరుగుల పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. 10వ వికెట్కు మాత్రమైతే ఇంకా వీళ్ళిద్దరు మాత్రమైతే క్రీజ్లో ఉండడం జరిగింది. ఆస్ట్రేలియా ప్రజెంట్ ఆధిక్యం వచ్చేసరికి 333 పరుగుల భారీ ఆధిక్యంలో అయితే దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ ఆస్ట్రేలియా వచ్చేసరికి 228 పరుగులు అయితే చేయడం జరిగింది 9 వికెట్లకు. ఓవరాల్గా ఆస్ట్రేలియా ప్రజెంట్ అయితే పొజిషన్ బాగానే ఉందని చెప్పి రేపు 5వ రోజు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారనుంది. భారత బ్యాటింగ్ పైన పూర్తిగా గెలుపు అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారత బౌలర్లు వీరిద్దరిని ఎంత తొందరగా అవుట్ చేస్తే భారత్కి అంత తక్కువ ఆధిక్యం అయితే లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. 350 లోపు అయితే భారత్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది పిచ్ పైన. అంతకన్నా ఎక్కువ పోయిందంటే భారత్ మాత్రం అయితే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా డ్రా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే నాలుగో రోజు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. 358 పరుగులతోని నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా వచ్చేసరికి కేవలం 11 పరుగులు జోడించి 369 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. చివరి వరకు నితీష్ కుమార్ రెడ్డి మాత్రమైతే క్రీజ్లో ఉండడం జరిగింది. లాస్ట్ వికెట్గా నితీష్ కుమార్ వచ్చేసరికి 114 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. దీంతో ఆస్ట్రేలియాకు వచ్చేసరికి 105 పరుగుల భారీ ఆధిక్యం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆస్ట్రేలియా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ప్యాట్ కమిన్స్ 3 వికెట్లు తీయడం జరిగింది. స్కాట్ బోలాండ్ 3 వికెట్లు, నాథన్ లయన్ 3 వికెట్లతో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా మాత్రమైతే ఆది నుంచే భారత బౌలర్ రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా బ్యాటర్లకైతే చుక్కలు చూపించడం జరిగింది. ఏ దశలోనూ ఏ బ్యాటరు క్రీజ్లో నిలదొక్కుకోకుండా మన భారత బౌలర్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అటు ఒక వైపు నుంచి జస్ప్రీత్ బుమ్రా అటాక్ చేస్తుంటే మరొక వైపు నుండి మహమ్మద్ సిరాజ్ అయితే తనదైన స్థాయిలో ఆకట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిల దాటికి మన ఆస్ట్రేలియా బ్యాటర్లు అయితే త్వరగా వచ్చి అవుట్ అవ్వడం జరిగింది. కేవలం 91 పరుగులకే 6 వికెట్లో కోల్పోయి పీకల్లో కష్టాల పడిందని చెప్పుకోవచ్చు. ఆ టైంలో వచ్చి ప్యాట్ కమిన్స్ అదేవిధంగా లబ్షన్ మాత్రమైతే ఇన్నింగ్స్ అయితే చక్కదిద్దే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆ టైంలో కూడా నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన రన్అట్తోనే ప్యాట్ కమిన్స్ అయితే పార్ట్నర్షిప్ అయితే విడగొట్టడం జరిగింది. ఆ తర్వాత చివరిలో వచ్చేసరికి నాథన్ లయన్, స్కాట్ బోలాండ్ మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని మాత్రం విడగొట్టడానికి భారత బౌలర్ అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మొత్తం విఫలం అవడం జరిగింది. భారత్ చివరిలో పూర్తిగా విఫలం అవడంతో వీరిద్దరు అయితే క్రీజ్లో ఉండడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య 55 పరుగుల పార్ట్నర్షిప్పే ఇప్పుడు టీమిండియా విజయ అవకాశాలు అంటే చాలా దెబ్బతీశాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆస్ట్రేలియా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే మార్షల్ లబ్షన్ 70 పరుగులు చేయగా, అదేవిధంగా ఉస్మాన్ ఖవాజా 21 పరుగులు, ప్యాట్ కమిన్స్ 41 పరుగులు, అదేవిధంగా నాథన్ లయన్ 41 పరుగులతో రాణించడంతో ఆస్ట్రేలియా 228 పరుగులు అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా ఆస్ట్రేలియా బ్యాటర్ సెకండ్ ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలం అవడం జరిగింది. కేవలం 4 బ్యాటర్లు మాత్రమే రాణించడం జరిగింది. దీంతో ఆస్ట్రేలియా వచ్చేసరికి 228 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయి అయితే ఉండడం జరిగింది. క్రీజ్లో వచ్చేసరికి నాథన్ లయన్ 41 పరుగులతో క్రీజ్లో ఉండడం జరిగింది. స్కాట్ బోలాండ్ 10 పరుగులతో అయితే క్రీజ్లో ఉండడం జరిగింది. వీళ్ళిద్దరూ రేపు ఎంతవరకు రాణిస్తారనేది అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ కరంగా మారింది. అదేవిధంగా 5వ రోజు అయితే మన భారత బ్యాటర్లు విజయం కోసం ప్రయత్నిస్తారా లేదా డ్రా కోసం ప్రయత్నిస్తారా అనేది అయితే చూడాలి. అదేవిధంగా ముఖ్యంగా మెచ్చుకోవాలంటే భారత బౌలర్ సెకండ్ ఇన్నింగ్స్లో అద్భుతమైన బౌలింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో పూర్తిగా విఫలమైన భారత బౌలర్లు మాత్రమైతే సెకండ్ ఇన్నింగ్స్లో పూర్తి ఆకట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు దాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లకైతే చుక్కలు చూపించడం జరిగింది. ఏ దశలోనూ ఏ బ్యాటర్ కూడా కోలుకోలేకుండా చేయడం జరిగింది. కాకపోతే చివరిలో భారత బౌలర్ విఫలం అవడంతోనే
ఆస్ట్రేలియా మాత్రం అయితే భారీ ఆధిక్యం దిశకైతే దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే భారత బౌలర్‌లో వచ్చేసరికి జస్‌ప్రీత్ బుమ్రా 4 వికెట్లు తీయడం జరిగింది. మహమ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయడం జరిగింది. రవీంద్ర జడేజా అయితే 1 వికెట్ అయితే తీయడం జరిగింది. భారత బౌలర్లు అద్భుతంగానే రాణించారు. కాపోతే రేపు మాత్రమైతే భారత బౌలర్లు వారిద్దరిలో తొందరగా అవుట్ చేసి 350 లోపు టార్గెట్ ఉంటే టీమిండియా మాత్రమైతే చేజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఎంత టార్గెట్ పెడతారని అయితే రేపటి వీడియోలో మనకి క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం. అదేవిధంగా రేపటి వీడియోలో వచ్చేసరికి టెస్ట్ డ్రా అవుతుందా లేకపోతే విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.